కాజీపేట రైల్వే కోచ్ తయారీ కేంద్రంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భూ నిర్వాసితులతో కలిసి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందించారు. రైల్వే కోచ్ తయారీ కేంద్రంతో పాటు రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వినోద్ కోరారు. మహారాష్ట్రలోని లతూర్ కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చినట్లుగానే కాజీపేటలోనూ ఉపాధి కల్పించాలని కోరారు. రైల్వే కోచ్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటామని తెలిపారు. గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ వేగన్ రిపేర్ యూనిట్ పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడము, మరి దాన్ని అనుసరించి భూసేకరణ చేయాలన్నప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. తీవ్రమైనటువంటి ప్రయత్నాల వల్ల మరి రైతుల్ని ఒప్పించి వాళ్ళకి హామీ ఇచ్చి మరి తక్కువ పైసలు తీసుకున్నప్పటికీ కూడా మరి దేవాలయ డిపార్ట్మెంట్ కి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి డబ్బులు డిపాజిట్ చేసి 33 కోట్ల రూపాయలు రైతులకు చాలా తక్కువ డబ్బులు రావడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ రోజు మనం మాట ఇచ్చాం కాబట్టి దానికి అనుకూలంగా వారికి ఉపాధి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాతూర్ లో ఏ విధంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది.